భారత రాజ్యాంగంలో అటార్నీ జనరల్ పదవి చాలా కీలకమైనది. రీసెంట్గా ప్రస్తుతం ఉన్న అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రామన్ గారి పదవి కాలం 2 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అంతేకాదు, రీసెంట్గా మనం చూసాం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన షూ విసిరిన కేసు. యాక్చువల్లీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ సంబంధించి ఎవరైనా ప్రైవేట్ పర్సన్, బయట వ్యక్తి ఏదైనా కంప్లైంట్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా అటార్నీ జనరల్ దాన్ని ఒప్పుకోవాలి. చిన్న చిన్న ఫ్రివిలస్ కంప్లైంట్స్ రాకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కారం విషయంలో బయట వాళ్ళు ఎవరైనా కోర్టుకి కంప్లైంట్ చేయాలన్నా, కోర్టు ధిక్కారం కేసు వేయాలన్నా అది త్రూ అటార్నీ జనరల్ ఓకే చేస్తేనే అవ్వాలన్నమాట. యాక్చువల్లీ 2 రకాలుగా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు అనేవి ఫైల్ అవుతాయి. ఒకటి కోర్టు సుమోటోగా తీసుకోవచ్చు అనమాట. కోర్టు దానికదే ఆ కేసుని టేకప్ చేయొచ్చు. రెండోది కంప్లైంట్ మీద. ఇలా కంప్లైంట్ మీద ఏదైనా కేసు వచ్చినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అటార్నీ జనరల్ యొక్క పొజిషన్ చాలా కీలకం అనమాట. అటార్నీ జనరల్ అది నిజమా కాదా, అది చిన్న కంప్లైంటే పెద్ద కంప్లైంట్ అయింది. ఎందుకంటే మన దేశంలో జ్యుడిషియరీకి చాలా పెడెస్టల్ స్థానం, అంటే గొప్ప స్థానం ఉంది. దాంతోపాటు దాని యొక్క స్థానాన్ని కాపాడే బాధ్యత కూడా దేశానికి ఉంది. కాబట్టి అటార్నీ జనరల్ ఏదైతే కంటెంప్ట్ కేసెస్ ఉన్నాయో, ప్రైవేట్ కంప్లైంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి చాలా జాగ్రత్తగా కన్సల్ట్ ఇస్తారనమాట.